గురువుగారు చెప్పిన మాట ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు ఎపిసోడ్లో దేవతలు మీ సహాయం కోసం వస్తారు అని. ఎన్ని చెప్పగలను చూస్తాను. నా గుర్తుండి 20-25 సంఘటనలు ఉన్నాయి. ఎన్ని గుర్తు వస్తాయి ఏంటంటే నేను వాటిక్కడ క్రానికల్ చేయలేదు, రాసి పెట్టలేదు. జ్ఞాపకాన్ని బట్టే చెప్పాలి. కాస్త కాలంలో కొన్ని ముందు కొన్ని వెనక జరిగినవి కూడా చెప్పే సందర్భం ఉండొచ్చు. మీకు అది స్ఫురణలోకి వస్తుందని కాదు, కానీ నాకే వెనక ముందు చెప్తానేమో అని. ఈ దేవతలు నా దగ్గరికి రావడం అనేది అమ్మ యొక్క ఆజ్ఞ చేత జరిగింది. అదేంటి అమ్మ ఆజ్ఞ ఎలా ఇస్తుంది, ఏమనిస్తుంది అంటే, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా పిల్లాడికి చెప్పండి. వాడికి తెలియడం వల్ల కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని వాడు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాడు, కొన్ని నా దృష్టికి పట్టుకొస్తాడు. ఇది వాళ్ళకి టూకీగా ఉండేటువంటి ఒక అనుజ్ఞ, అనుమతి, ఆజ్ఞ, మీరేమన్నా అనండి. ఎక్కువసార్లు నాకు తెలియడంగా ఉంటుంది, లేదా బాలమ్మ పంపించడంగా ఉంటుంది వాళ్ళని. మొట్టమొదటి జరిగింది నాకు గుర్తున్నంత వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట, ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెల. వాడికి ఏం కావాలో ఒకసారి పెద్దాన్ని చూడమనండి అని మాత్రమే చెప్పింది. నేను వెళ్ళాను. ఆ గుడిని నమ్ముతారా, పిశాచాలు చుట్టుముట్టున్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పనులు అవ్వు. ఇంకా అలా ఇలా ఈ పరిస్థితి ఎలా తెచ్చుకున్నావయ్యా నువ్వు అన్నాను. ఇక్కడ పూజలు శాస్త్రోక్తంగా జరగడం లేదు. ఇంకా మిగతా ఏవేవి జరగాలో తంతులు, రకరకాల అర్చనా విధానాలు, అవి జరగడం లేదు. దాంతో శక్తి సన్నగిల్లింది. ఈ ఆవరణని కాపాడలేకపోయాను ఆయన అన్నాడు ఆయన. సుబ్రహ్మణ్యేశ్వర అలా ఉంటుందా మీ సందేహం? అయ్యా, ప్రతి గుళ్ళోనూ ఉండే దేవుడు మనం ఎరుగున్న ప్రధాన దేవాలయాల్లో ఉండే దేవుడే అయితే అక్కడికి ఎందుకు వెళ్తాం స్వామి? మీ వీధి చివరన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, తిరుపతి వెంకన్నబాబు గుడి ఒకటే ఉంటాయా శక్తిలో? ఆయన వెంకటేశ్వర స్వామి, ఈయన వెంకటేశ్వర స్వామి ఉంటాయా? ఉండవు కాక ఉండవు. మీ వీధి మలుపులో ఉన్న కోదండరామస్వామి కోవెల్లో రాముడు, భద్రాచల రాముడు, అయోధ్య రాముడు ఒకలా ఉండవు. వాళ్ళ శక్తులు, వాళ్ళ విస్తారం వేరు, వాళ్ళ గాఢత వేరు, వాటి పరివ్యాప్తి వేరు, తీవ్రత వేరు. ఒకటి అనుకోకండి, తెలుసు మనకి, ఒకటి కాదు మనకే తెలుసు. లేకపోతే అక్కడికి వెళ్తాం, ఇక్కడే దాన్ని పెట్టి కూరుకోవచ్చు, మొక్కలు ఇక్కడ తీర్చుకోవచ్చుగా. అలా ఎందుకు ఉంటుంది? ఎక్కువసార్లు ఏమవుతుందంటే, మీకు ఒకసారి చెప్పాను నేను, సరే అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది, ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి. ప్రస్తుతానికైతే అది ఎక్కడి నుంచి శక్తి తీసుకోవాలో నాకు చెప్పబడింది. ఒకానొక సుబ్రహ్మణ్య స్వామి యొక్క నెలవు ఉండే స్థలం, అక్కడి నుంచి ఆ శక్తిని ట్యాప్ చేసి ఇందులో తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అలా ఉంటుందా అయ్యా? ఉంది. మీకు ఎక్కడో ఒక సవితృకాటక యజ్ఞం, మీరు ఎవరన్నా కనుక ఆ పుస్తకం శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అని ఉంటుంది, అది చదవండి. అందులో శ్రీశైలానికి కూడా శక్తి నిక్షేపం మళ్ళీ అగస్త్యుల వారి చేత చేయబడుతుంది. మరి వశిష్ఠుల వారు చేశారు, గుర్తు లేదా కథ నాకు. సవితృకాటక యజ్ఞం అని చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి దైవం తాలూకా ప్రతిమలో తిరిగి శక్తిని మళ్ళీ పునరుద్ధరింపచేస్తారు. శక్తి క్షీణిస్తుంది, కాలానుక్రమేణ తగ్గుతుంది.
మీరు ఎప్పుడన్నా గమనించారా? కొన్ని కొన్ని ఇప్పుడు కంచి మహాస్వామి ఫలానా గుడికి మహాకుంభాభిషేకం చేయించారు, మరమ్మతులు చేయించి అంటారు. ఏమిటి మహాకుంభాభిషేకం అంటే? మరమ్మత్తు చేసిన తర్వాత అందులో ఉండేటువంటి దైవీ శక్తికి తిరిగి బలాన్ని సమర్థులైన వాళ్ళు తిరిగి నింపుతారు. కంచి మహాస్వామి లాంటి వాళ్ళకి తెలుస్తుంది కనుక వాళ్ళు స్వయంగా ఆ క్రతువులు చేయిస్తారు, నింపుతారు తిరిగి శక్తిని. నా బోంట్లకి మరి అంత స్వయంగా తెలుసుకునే శక్తి అంత ఉండదు కనుక మా మీద ప్రేమతో బాలా త్రిపుర ఆ సేవ మాకు అనుగ్రహిస్తుంది. మాకు అంటే ఇక్కడ రాయల్ వే కాదు, మా మేనలుడు నేను అంతే, మీరు అలా అనుకోండి. ఇందులో అక్కడ ఆ ఊరు అయింది. అయిన తర్వాత జ్వాలాదేవి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. జ్వాలాముఖి జ్వాలాదేవి శక్తిపీఠం అది. పూజ చేసుకుంటే అమ్మ కనిపించింది. నాన్న, ఉత్తర ద్వారం బాగోలేదురా, పాడైంది, వీళ్ళు చెప్తుంటే చేయించట్లేదు, ఒకసారి చూడవా అంది. నాకు తెలిసిన ఒక దంపతులు ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు. వాళ్ళతో చెప్పాను, అమ్మ ఒక్కసారి చెక్ చేయిస్తారా? అక్కడ మా ఊరు దగ్గరేనండి అది. మా నాన్నగారిని ఒకసారి పంపిస్తాను. ఆయన 78 ఏళ్ళు వృద్ధుడు ఆయన. వీళ్ళు ఆయన ఏం చెప్పారో నా మీద, అంటే నా గురించి ఆయన నమ్మి వెళ్ళాడు పాపం. వెళ్ళాక నుంచి ఫోన్ చేశాడు ఆయన, మీరు చెప్పింది వాస్తవమే బాబు, నేను జ్వాలాముఖికి వచ్చాను, ఇక్కడ ఉత్తర ద్వారానికి పైన వెండి తాపడం ముక్కలుగా ఊడిపోయింది, ఇది ఒక చేయించే రిపేర్ బాగా చేయలేదు, చేసేటువంటి ఎవరైతే ఉంటాడో పనివాడు బాగా చేయలేదు. పూజారి చెప్తే అది ఇంకా భక్తులు కలా చేసుకోవాల్సిందే, వీళ్ళు దేవస్థానం వాళ్ళు చేయించట్లేదు, పెది విరిచేశాడు. నాకు తెలిసిన ఈవో ఉన్నాడు, ఆయన ద్వారా చెప్పించి చూస్తాను అన్నాడు. జరిగింది అది. తర్వాత ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఏమిటంటే, నేను అమ్మని అడిగానమ్మా, ఇప్పుడు ఆవిడ నాకు చెప్పింది వీళ్ళు చేశారు, కొంత చేయలేదు, ఏం చేయాలమ్మా అని. నీ దృష్టికి రావడం ద్వారానే అక్కడ ఏ సమస్య ఉందో, ఒకటి సమస్య పరిష్కరించబడుతుంది, 2 నీ ప్రయత్నం కూడా ఉంది కదా, అంచేత నీ వైపు నుంచి దోషం ఉండదు, 3 ఒక దేవాలయంలో వచ్చేటువంటి ఇలాంటి లోపాల కారణంగా ఆ దైవం యొక్క శక్తి వితరణలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవి ఎప్పుడైతే మన ప్రయత్నం చేస్తామో, ప్రయత్నం ఎప్పుడు సూక్ష్మంగానే ఉంటుందిగా, అంటే మన ఇంటెంట్, ఉద్దేశ్యం, దాని కారణంగా శక్తి కూడా సూక్ష్మమైంది కాబట్టి వితరణకు ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఒక్కొక్కసారి భౌతికంగా ఆ మరమ్మతు జరగకపోయినా సరే శక్తి వితరణకు ఉండే అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పింది అమ్మ. ఇంకొక చోట పేరు చెప్తే గొడవలు అవుతాయి కనుక చెప్పను, అదేదో ఉత్తరాది కాబట్టి అడిగి తెలియదు కాబట్టి చెప్పాను. దక్షిణాదిని 5, 6 ఉంటాయి ఈయన ఎవరి సుబ్రహ్మణ్య క్షేత్రాలు. అందులో ఒకానొక క్షేత్రంలో ఆయన కనిపించాడు. నాన్న అభిషేకం చేసిన తర్వాత ఒక నవరత్నమాల వేస్తారు. అది ఆ అభిషేకం చేసే వాళ్ళలో ఒక అతను మెళ్ళో వేసుకున్నాడు. ఇది దోషం, 40 రోజుల వరకు మళ్ళీ ఆ హారాన్ని నాకు వేయొద్దని చెప్పు అన్నాడు. ఎవరెవరినో కనుక్కొని ఆ పూజారి వరకు వెళ్ళాను. ఆయన మొట్టమొదటి మనకి ఎలా ఉంటుంది, డెనయల్ అంటాం ఇంగ్లీష్లో, అవి అలా లేదండి అండం, కానీ పూర్తిగా అనలేదు. ఏం జరిగింది, ఏం చెప్పారండి స్వామి మీకు అన్నాడు. ఇలా నవరత్నమాల అంటే బంగారం మాలే ఉంటుందండి, అంత నవరత్నాలు ప్రత్యేకించి నవరత్నమాల కాదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చూస్తే తప్పని చెప్తున్నాడు. నవరత్నమాల కాదు కనుక ఇది కాదు అని కాదు, ఎవరో మెళ్ళ వేసుకున్నారట అన్నాను. నేను ప్రధాన అర్చకుడిని అనుకోండి, అలా జరిగి ఉండే అవకాశం లేదు, అయినా నీకు కనుక్కొని చూస్తానండి, మీకు మళ్ళీ చెప్తాను అన్నాడు. చెప్పలేదు, కాదనలేదు, అలా ఎక్కడా అవలేదండి, అనలేదు, తిరస్కారంగా మాట్లాడలేదు.
కానీ చేసేయడం లేదో తెలియదు. పక్కనే ఒక ఒక ఉపశివాలయం ఉంది, ఉపాలయం అంటారు కదా, అందులో శివాలయం ఉంది. దాంట్లో దాని యొక్క పునాది కదిలింది. అది బాగు చేయమని చెప్పాను. ఎన్ని రోజులు చేయాలండి ఇలాంటి సమాచారం వచ్చాక అన్నాడు. వెంటనే చేయిస్తే మంచిది బాబు, మీ చేతిలో ఉంటే ధర్మకర్తల సంఘానికి చెప్పండి అన్నాను. చూస్తా అన్నాడు. ఏం చేశారో తెలియదు. మూడోది, మా అత్తవారి ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆయన శివలింగం చూపించాడు. వెనకాల వైపు కొద్దిగా ఏదో చీలికున్నట్టుగా, ఏదో ముక్కలు పోయినట్టుగా ఏదో ఉంది. ఇది ప్రయత్నం చేయరా, చాలా ఏళ్ళ నుంచి ఉంది, ఇప్పుడు ఇంక మారాలి, శివలింగం మార్చాలి, ప్రయత్నం ప్రయత్నం చేయడమే నాన్న అన్నాను. ప్రయత్నం చేయి, జరగచ్చు జరగకపోవచ్చు అన్నాడు ఆయన. ఏమిటి, విగ్రహాన్ని దాన్ని తీసి శివలింగాన్ని, వేరే శివలింగాన్ని పునఃప్రతిష్ఠించాలి. అక్కడ బంధువు ఒక ఆయన చెప్పాను, నాయన ఇలా ఉంది. ఆయన కాస్త స్థితివంతుడే, చేయగలిగినవాడు, అలాంటి సమర్థుడు. కొంచెం చూస్తావా కనుక్కున్నాడు ఆయన. ఉంది, నిజంగానే దానికి చిన్న శైథిల్యం ఉన్నది. కాకపోతే ఈ నాతో ఎలా చెప్పాడంటే, నువ్వు అలా చెప్పావు కదా, అక్కడ లేదు, నువ్వు వెనకాల వైపు ఉంటుందన్నావు, అది పైనుంచి ఉంది అంటే నువ్వు సరిగ్గా చూడలేదు అనేటువంటి శ్లేష నాకు అనిపించింది. అదే మానవ సహజమైన లక్షణమే. నువ్వు తప్పు చూసావు అనడం కొంత బాగుంటుంది. నువ్వు సరిగా చూడలేదు, నీ భ్రమ, నీ హెల్యూసినేషన్ ఏదో అలా. సరే నాయన, అది ఏమైనా ప్రతిష్ఠ చేసి ప్రయత్నం చేయిస్తావా అన్నాను. కనుక్కున్నాడు. పూజారి వ్యంగ్యంగా నవ్వేట. ఇది స్వయంభూ అండి, అప్పటి నుంచి ఉన్నాయి గీతలు పగుళ్ళలోనూ ఉంటాయి, మార్చకూడదు దాన్ని. అయినా ఎవరు చెప్పారు మీకు ఇది? పలానా ఆయన కళ్ళు కనిపించవు కదా. సరే, ఆయన ఆ మాట అనలేదు. వారిని పని చేయమనండి, దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు, విగ్రహాన్ని మళ్ళీ శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేసేటువంటి దాతల్ని పట్టుకున్నాక మా దగ్గరికి రమ్మనండి, మేము చూస్తాం. అది నీకు కావాల్సి చేయించుకో అన్నాడు తెలుగులో. అంతే. అందుకే అప్పుడు అన్నాడు ఆ శివుడు, అందుకే అన్నాను రా, ప్రయత్నం చెయ్యని. మళ్ళీ బ్రహ్మోత్సవాలు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు, ఊరేగింపులు చేస్తారు. ఎవరు మీకు తోస్తే చేస్తారు, ఆయన చెప్తే చేయరు. దైవం పట్ల మనిషికి ఉండేటువంటి లక్షణం అదే. నిజంగానే దైవం మాట్లాడి ఇలా కావాలి అంటే మనం చెయ్యం. మన అహంకారాలు అడ్డొస్తాయి, మన మేధస్సు పిక్చర్లోకి వస్తుంది. దేవుడే చెప్తుంటే నీ బాధ ఏమయ్యా స్వామి, ఏమంత ఖర్చు అవుతుంది? మీరు బ్రహ్మోత్సవాలు చేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో అదో కూడా పునఃప్రతిష్ఠ అంటే. మరి ఈయన ఎవరికైతే చెప్పానో ఆయన సమర్థుడే ఆర్థికంగా, భక్తుడు కూడా. ఆయనకి చేయాలని అనిపించలేదు. సరే, శివేచ్ఛ అనుకున్నాను. మా గ్రామంలో చంద్రప్రతిష్ఠితమైనటువంటి శివాలయం అది. కనిపించాడు ఆయన. ఊరివాడు కదూ, ప్రేమ ఉంటుంది, మరింత ప్రేమ ఉంటుందేమో. ఒరే నాన్న, వీళ్ళు కొత్తగా నాగాభరణం చేయించారా, దానికి పైన ఒక గుడ్డ తొడికి కిందకి దింపాలి నాగాభరణం. ఆ పూజారి ఒక్కొక్కసారి వాడికి ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నాడు, లేనప్పుడు షూట్గా పెట్టేస్తున్నాడు. శరీరానికి ఇబ్బంది అవుతుందిరా అన్నాడు. మా రాజుగారే కనుక్కున్నాడు ఆయన. అవునండి, ఆ పూజారి చెప్పాడు. అవునండి, అలా అవుతుంది, అప్పుడప్పుడు చేస్తున్నాడు, మర్చిపోతున్నాడు, చూద్దాం, ఇంక పైన అలా పెట్టలేండి అన్నాడు. ఆ ఊళ్ళో స్వర్ణకారుడు ఒక ఆయన, కంసాలతో నా స్నేహితుడు, క్లాస్మేట్. ఇలాగ పలానా ఆయన నీ క్లాస్మేటు,
ఇలా చెప్పారు నిన్ను అడగమని. నాకు వాళ్ళు ధర్మకర్తలు చేయనిస్తే నేను చేసి పెడతాను బాబు, అది పెద్ద కష్టం ఏం కాదు. ఆ నాగాభరణాన్ని కొద్దిగా వదిలి చేస్తే సరిపోతుంది, దానికి పెద్ద మరమ్మతులు ఏం అక్కర్లేదన్నాడు. చేయించారేమో తెలియదు. అందులో ఉండి ఉమాదేవి ఉంది తల్లి. ఓ రోజు రాత్రి 11 గంటలకు వచ్చింది. ఇది కూడా మా మేనల్ ద్వారానే. ఎవరో మీ ఊరిటి మావయ్య నవ్వుతోంది ఆవిడ. వాడికి తెలుసులే, పెద్దాడికి పేరు చెప్పక్కర్లేదు, వాడికి తెలుస్తుంది. గ్రామదేవత అమ్మ అని అడిగాను నేను. ఆవిడ మా తమ్ముడు అంటలేదు, పెద్దాడు అంటోంది. కాబట్టి గ్రామదేవత కాదేమో అనిపిస్తుంది మావయ్య, ఒకసారి మాట్లాడు. 11. ఎవరమ్మా అన్నాను. పక్క ఏం తెలియట్లేదు ఏంట్రా అంది. అమ్మ ఉమాదేవా. అవునరా. ఏమి అమ్మ నే గుర్తొచ్చాను. కొడుకు పెద్దయ్యాడు కదా, కొడుకు పెద్దవాడయ్యాడు, చూసుకుందామని వచ్చాను రా. అదే ఏమ్మా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదే? నిజమే, ఇంక రామ వదిలిపెట్టి కొన్ని దశాబ్దాలైంది. ఒక కారణం కావాలి నాన్న. నీతో మాట్లాడాలంటే కారణం కావాలి, ఒక మిష కావాలి, ఒక నెపం కావాలి. అమ్మా నీ కొడుకుతో మాట్లాడడానికి కారణం ఏమిటి? లేదులేరా, వ్యవస్థ అలాగే ఉంటుంది అంతే. ఇప్పుడు మా నాన్న మాట్లాడాడుగా అన్నాను. అవును, మీ నాన్న కారణం వంక పెట్టే మాట్లాడాడు. నాకు వంక దొరికింది, మాట్లాడుతున్నాను. ఏమిటి అమ్మా వంక? నవ్వి ముక్కెర బాగా పెట్టట్లేదురా అంది. ఏమైంది అని. సరిగా పెట్టట్లేదు, వాడిని కనుక్కో పూజారిని అంది. కనుక్కున్నారు మా రాజుగారు. కనుక్కుంటే 2 కారణాలు చెప్పాడు ఆ పూజారి. ఇది కార్తీక మాసం కదండి, అందరూ లోపలికి వచ్చేస్తారండి, కనుక్కుని ఎవరు పట్టుకుపోతారో బంగారంది, అది తేడా వచ్చిందంటే నా మీదకి వస్తుందండి, పెట్టట్లేదండి ముక్కెర అన్నాడు. గర్భగుడిలోకి వెళ్తారా? ఎవరు వెళ్తారు గర్భగుడిలోకి? అమ్మ ముక్కెర ఎవరు లాక్కెళ్తారు? అంత సాహసం ఎవరు చేస్తారు? అందరూ యాత్రికులు, ఎవరు చేస్తాడు? సరే అలా చెప్పాడు ఆ కారణం అబ్బాయి. తర్వాత మళ్ళీ అన్నాడు, అది వదులుగా ఉందని చెప్పి మైనని రాస్తున్నామండి అన్నాడు. అప్పుడు సరిగ్గా నా పక్కన ఉంది ఆవిడ. ఫోన్లో ఈ రాజుగారికి కనుక్కుని చెప్తున్నారు నాకు. ఒరే మైనము 9 జిగురు ఏమిట్రా, కంసాలికి చెప్పమను, కాస్త సర్దితే పడుతుంది నాన్న అంది. మా రాజుగారు చెప్పాను. నేను చెప్తానులేండి, ధర్మకర్తలు తెలిసిన వాళ్ళే కదా ఊళ్ళో వాళ్ళు, మార్పిస్తానులేండి బాబు అన్నాడు ఆయన. చేసే ఉంటాడు ఈ పాటికి. ఇంకా ఏం చేయమంటావే అమ్మా అన్నాను. నువ్వు చెప్పు అంది. ఏమిందమ్మా, అందరినీ చల్లగా చూడు అని. ఆవిడ నవ్వి చూసేలా చూద్దాం అంది. ఇంక అక్కడ ఏమందో నేను మీకు చెప్పగలిగే పరిస్థితి కాదు, చెప్పరాదు. నా మీద ఆంక్ష ఉంది, చెప్పలేను. అయిపోయింది. ఇక్కడికి అమ్మదయింది, మా ఊళ్ళో అమ్మలు. అలాగే ఆ పక్కన కేశవస్వామి ఆయన చెప్పాడు, ఒరే నాకు నీలం రంగు నచ్చదురా, కుదరదు నాన్న, వీళ్ళు నీలం కడుతున్నారు నాకు. నేను అనుకున్నాను పంచి కడుతున్నారేమో ఆయనకి, కానీ కవచం ఉంటుంది ఆయనకి. ఏం కడుతున్నారు నీలం? మా రాజుగారిని అడిగాను, ఏమయ్యా ఒకసారి చూసి పెడతావా? అమ్మవారు కడుతున్నారటండి నీలం చీర. ఆ పూజారి అన్నట్ట, మాకు తెలుసండి ఇక్కడ అయ్యవారికి ఆ రంగు వాడకూడదని ఎవరో పొరపాటుని కట్టినట్టున్నారండి, నేను ఊళ్ళు లేని కొన్నాళ్ళ పాటు, అది తీయించేస్తానులేండి బాబు అని. మామూలు ఆ రంగు వాడనులేండి. అయిందా? ఒక పెద్ద తాచు ఆ శివాలయం ముందు నాకు కనిపించింది ఇక్కడుండగానే. మా రాజుగారి కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారు, ఎందుకో ఆయనకు బెంగళూరులో ఉంటారు. ఆయన ఏదో పని మీద స్వగ్రామం వెళ్ళారు. రాత్రి 7 గంటల వేళ రాజుగారు ఇలా ఉందయ్యా పెద్ద తాచు, చాలా పెద్దగా ఉంది రాజు, అది వీళ్ళు గబుక్కుని చేయి చేసుకుని చంపుతారేమో, వద్దని చెప్పు, అది నాగలోకంలో నుంచి వచ్చింది. నాగలోకంలో ఉండేటువంటి నా యొక్క ఒక రూపానికి అది బంధువు, మహాస్వర్ణాభరణాలతోటి కనిపించింది దండం పెడుతూ. ఎందుకే అమ్మాయి ఇక్కడికి వచ్చావు? చంద్రప్రతిష్ఠితమైన శివుడు కదా, దర్శనం చేసుకుంటున్నాను బాబుగారు ఒక పని మీద. అమ్మలు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావే.
కబుక్కును ఓ దెబ్బేస్తే మాట్లాడలేదు. జాగ్రత్త నాయనా, చెప్పి పెట్టకుండా అలా చెప్పా పెట్టకుండా వచ్చేయకండి. ఊరివాడినే కదా, మాట అనొచ్చు కదా. అక్కడ నా బంధువు కాబట్టి ధైర్యంతో వచ్చింది ఆ పిల్ల. మా రాజుగారు వెళ్ళి కనుక్కున్నాడు, ఇలాంటి తాచామని వస్తుంది ఏంట్రా ఇక్కడికి అని. ఈవేళ రాలేదు కానీ ఈ మధ్య చాలాసార్లు కనిపించింది పెద్ద తాచు. ఎంత పెద్దది ఉందంటే మాకు కొట్టడానికి భయమేసి ఊరుకున్నాం అన్నారు. కొట్టకంటారా నాయన, మాస్టర్ అబ్బాయికి ఇలా తెలిసింది, కనిపించింది ఎక్కడి నుంచి, కాబట్టి ఏం చేయకండి దాన్ని. ఆ ఊరిదే 2 నాగులు కనిపించాయి, జంట నాగులు కనిపించి చెప్పాయి, నాయనా మీ ఊరి పూజారి మేము కలుస్తుంటే సంగమ స్థితిలో ఉండగా నిలుచుని చూశాడు. చాలా ఇబ్బంది పడ్డామయ్యా. దానివల్ల వాడికి మహాపాపం సంక్రమించింది. కానీ వాడికి కనీసం వాడు కొంతైనా ఖర్చు పెట్టి నాగబంధాన్ని కనుక వాడికి ప్రతిష్ఠ చేస్తే ఆ దోషం నుంచి విముక్తిస్తాం. వాడు ఎంత దయాళువులు చూడండి. వాడి అజ్ఞానం కొద్దీ చూసేటని వాళ్ళకు కూడా తెలుసు. వాడికి కవర్ పెట్టించాను. రాజుగారు కదా, మిగతా వాళ్ళు ఎడితే అబ్బాయి నేను చూడలేదన్నాడు. ఊళ్ళో మాది రాసారు ఊరు, రాజుల బలం ఎక్కువ. సో కాస్త మాట పలుకుబడి వాళ్ళది ఎక్కువ ఉంటుంది అక్కడ. రాచారు అబ్బాయి వచ్చి అడిగాడు, ఏం అనలేక, అవునండి బాబు చూశాను, పుణ్యం వస్తుందని చూశానండి. మొహం తగలయ్యా, నాగులు ఎవరో కలుస్తుంటే నువ్వు కిటికీలో చూస్తే పుణ్యం వస్తుందా? తప్పు కాదు, తప్పున్నారా? నాగులేనా అంతే. అవి సామాన్య నాగులు కాదు, దేవనాగులు పడి తెలియలేదు. సరే, అయినా చూడకూడదు మనం, తప్పది. 2 జంతువులు సంగమిస్తుంటే చూస్తాము నుంచుని, తప్పు కాదు. అందులో అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చెప్పేయి పాపం. ఏమిటి, వాడికి అప్పటికే కాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చింది. చెప్పాడు మా రాజుగారు, ఇలా చేయించరా బాబు నువ్వు అని. ఎంత చేయించాడో తెలియదు. ఇది మా ఊరి కథ. మా తాతగారు ఊరిలో ఇలాగో పెద్ద తాచు కనిపించింది. నేను పూజ చేసుకుంటున్నాను, కనిపిస్తే, ఎందుకు కనిపిస్తుంది ఇది? ఎవరమ్మా, ఎందుకు కనిపిస్తున్నావు? ఈ గుడి యొక్క పూజారుల్లో ఒకానొక వాళ్ళ వంశంలో పూర్వజుడెవరో చాలా కాలం క్రితం వాడు ఏదో ఒక కారణం చేత సర్పజన్మని పొందాడు. ఎవరిని ఏం చేయడు, నిర్భయంగా తిరుగుతాడు గుళ్ళో. ఎందుకంటే ఎన్నో 100 ఏళ్ల క్రితం ఆ గుళ్ళో అతను పూజారిగా ఉన్నవాడు, తెలిసినవాడు ప్రాంతం. ఒక్క పూజారి 2వ కొడుక్కే కనిపిస్తాడు. చెప్పాడు నాకు, పూజారి 2వ కొడుకు కనిపిస్తాను అన్నా, నేను ఇంకెవరికి కనిపించను. శివుడి మీద నాగమల్లి పువ్వుల్ని పెట్టమను 11 రోజుల పాటు. ఫలానా వీధిలో ఫలానా వారి ఇంట్లో ఉన్నాయి పువ్వులు, చేయమని చెప్పు. మా మరదలో ఉంటే అమ్మాయి చెప్పాను, అమ్మ ఒకసారి కనుక్కోవే అని. వాడు మొట్టమొదటి ప్రశ్న, మీకు ఎవరు చెప్పారండి ఇది అని. మా బాగా కనిపిస్తుంది ఇలాగా, మీ ఒక్కళ్ళకేమి కనిపిస్తుంది కదా, మీ 2వ అబ్బాయి అయినా పూజారి గారు 2వ అబ్బాయా? అవునండి. మీరే చూస్తారు కదా పూజ? అవునండి. ఒక తాజు కనిపిస్తుంది కదా? అవునండి. నా ఒక్కడికే కనిపిస్తుందండి. నేను సుబ్రహ్మణ్యేశ్వరి పూజ బాగా చేస్తానండి, అందుకని అలా కనిపిస్తుంది అన్నాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకున్నాడు. నేను చెప్పాను, అమలు ఆయనకి చెప్పకు, వాళ్ళ వంశస్థుడే అలాగా శాపంగా అలా ఉన్నాడని, అతని మనస్సు కష్టపెట్టుకుంటుంది, అందుకని వద్దు అని చెప్పాను. అప్పుడే నిన్ననే 40 పూలతో పూజ చేశానండి అన్నట్ట, నాగమల్లి పూలతో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఓ సలహా చెప్తారు, నాయనా నీకు ఇలా కష్టం ఉందండి, రామరక్షాకర స్తోత్రం చేసుకోరా నాయనా 11 రోజులు అంటారు. అంటే అబ్బాయి నేను రోజు చదువుతున్నానండి అనకూడదు. ఈవేళ పొద్దున కూడా చదివానండి అనకూడదు. అది వాళ్ళు చెప్పిన తర్వాత అది మందు అవుతుంది మీకు, మీ కష్టానికి అది ఉపశమనం అవుతుంది. మీరు అప్పుడే చెయ్యాలి, అప్పుడే దాని ఫలం. ఇతపూర్వం చేసిన పుణ్యం వేరు. మీరు చెప్పిన కష్టానికి ఆయన ఎవరో మీకు మీ ఎందుకు ప్రేమ కలిగి ఒక దానికి ఉపశమనానికి ఒక చర్య చెప్పినప్పుడు, ఒక క్రియ చెప్పినప్పుడు, ఒక తంతు చెప్పినప్పుడు అది అప్పుడే వినియోగంలోకి వస్తుంది మీరు చేస్తే.
ఇతపూర్వం మీరు చేసింది దానికి వర్తించదు. ఇంతకీ 11 రోజులు కనుక చేసినట్టయితే ఆయనకి విముక్తి అయిపోతుంది సర్ప జీవితంలోంచి. ఆయన్ని తలుచుకుని పెట్టాలి. అందుకు కనిపించాడు నాకు ఆయన. చెప్పింది ఈవిడ, జరిగింది ఆయన అదృష్టం. ఇక్కడికి ఈ పూటకి ఇది ఆపుతాను. ఇంకొంచెం మరీ లెంగ్తీ ఎపిసోడ్ అవుతుంది. ఇంకా ఉన్నారు కొందరు దేవతలు, దాదాపుగా ఇంకో 10-15 సంఘటనలు ఉంటాయేమో. చూస్తాను, ఎంత చెప్పగలను. ఇక్కడికి ఈ ఎపిసోడ్ ఆపుతాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన గుళ్ళల్లో ఉండే దేవతలు వట్టి రాతి విగ్రహాలు కాదు. మనం చేసే ప్రతి పనిని వాళ్ళ గమనింపులో ఉంచుకుంటారు. మనం వాళ్ళ యందు సవ్యమైన దృష్టి కలిగి సవ్యమైన విషయంలో సవ్యమైన విధంగా వాళ్ళతో మసిలితే మనకి క్షేమాన్ని కూరుస్తారు. దేవతల్ని నిర్లక్ష్యం చేయకండి. గ్రామంలో ఉండే దేవతలు కూడా, తీర్థక్షేత్రాల్లో ఉన్న దేవతలే సమర్థులు, ఇక్కడ వాళ్ళు కాదు అనుకోకండి. మనకంటే సమర్థులు, మనం కష్టం తీర్చడానికి వీళ్ళు చాలు. ఇంకా కొన్ని తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ప్రస్తుతానికి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.